బ్రేకింగ్ న్యూస్ అంతోంది. తెలంగాణ రక్షణ సేన జెండా గద్దెను కూల్చివేయడం కలకలం రేపుతోంది. నల్గొండ జిల్లా నాగన్ సాగర్ పైలైన్ క్రాస్ రోడ్ వద్ద ఈ ఘటన జరిగింది. మున్సిపల్ అధికారులు కూల్చివేశారని తెలంగాణ రక్షణ సేన నాయకులు ఆరోపించారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో కూల్చేశారంటూ ఆందోళనకు దిగారు. నందికొండ మున్సిపల్ ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ రక్షణ సేన జెండా గద్దెను కూల్చివేయడం కలకలం రేపుతోంది. నల్గొండ జిల్లా నాగన్ సాగర్ పైలైన్ క్రాస్ రోడ్ వద్ద అయితే ఇక్కడ జరిగింది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మనం చూస్తున్న మున్సిపల్ అధికారులు కూల్చివేశారని తెలంగాణ రక్షణ సేన నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. మరి అధికార పార్టీ నేత ఒత్తిడితో కూల్చేశారంటూ ఆందోళనకు దిగుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? జిల్లా నాగార్జున సాగర్ సెగ్మెంట్ సంబంధించి ఆ పైలైన్ కాలనీ వద్ద తెలంగాణ రక్షణ సేన పార్టీకి సంబంధించిన గద్దె నిర్మించారు. ఈ రోజు మున్సిపల్ అధికారులు దారికి అడ్డంగా ఉందంటూ కూడా ఆ గద్దెను కూల్చివేయడం జరిగింది. దీంతో మున్సిపల్ అధికారుల వైఖరిని నిరసిస్తూ కూడా మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నేతలు ఆందోళన చేశారు. అదేవిధంగా మున్సిపల్ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే అక్కడ ఏదైతే తెలంగాణ రక్షణ సేన పార్టీకి సంబంధించిన గద్దె ఉందో ఆ గద్దె పక్కకు వివిధ పార్టీలకు సంబంధించి గద్దెలు ఉన్నప్పటికీ కూడా కేవలం కుట్రపూరితంగా అధికార పార్టీ నేతల ఒత్తిడితో మున్సిపల్ అధికారులు తమ పార్టీ గద్దెను కూల్చివేశారనేది తెలంగాణ రక్షణ పార్టీకి సంబంధించిన నేతల ఆరోపణ. కానీ మున్సిపల్ అధికారులు మాత్రం నిబంధనల విరుద్ధంగా అనుమతి లేకుండా కూడా అక్కడ గద్దెను నిర్మించడం చట్టవిరుద్ధం అంటూ కూడా వారు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికి అయితే అక్కడ పొలిటికల్ వార్క్ అయితే ఈ పరిణామం పొలిటికల్ వార్క్ అయితే తెరలేపింది. వీరు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేయడం, ఆ తర్వాత మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవడం సంబంధించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కూడా పొలిటికల్ వార్క్ అయితే తెరతీస్తుందని చెప్పొచ్చు.